ఓపీ రాయించుకుంటే 150 రూపాయలు. ఆ 150 రూపాయలు ఓపీ రాయించుకుంటే నాది 4 గంటలకు వస్తుంది. ఎన్ని గంటలకు వస్తుంది? నా ఓపీ 4 గంటలకు వస్తుంది. అయ్యా నేను ముందే వచ్చాను కదా అంటే, ఇంకా ముందున్నారయ్యా, నువ్వు 250 ఓపీ అయితే నువ్వు ముందే పంపిస్తామన్నారు. మళ్ళీ ఆ 100 రూపాయలు క్యాష్ చేసుకొని 250 ఓపీ రాయించుకొని ముందే లేనమాట. అర్థమైందా? కింద కూర్చున్న వాళ్ళు మరి ఇది కూడా అలాంటిదే. ఇది కూడా 200 ఓపీ లోపల ఉంది. అర్థమైందా? 150 ఓపీ వాళ్ళు వెనక కూర్చోండి. ఖాళీ ప్లేస్ నింపండి. ఎందుకంటే మీరు ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాకుండా కింద కూర్చున్న వాళ్ళు లోపల కూడా ప్లేస్ ఉంది, కూర్చోండి. ఆ షార్ట్ కూర్చుంటే ఏం అర్థం కావట్లేదు. ఆరాధనకి వెళ్ళే ముందు పోయినసారి మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఏం చెప్పుకున్నాం మనం? నేను వచ్చినప్పుడు ఆరాధన మొత్తం ఏం చెప్పుకున్నాం? గుర్తులేదా? మంచి త్రోవ, అవునా? అదే చెప్పుకుంది. నువ్వు రాలేదా? మంచి మంచి త్రోవలో దేవుడు మనల్ని నడిపించావు ప్రభు అనేసి మనం ఆరాధించావు. కానీ ఈరోజు దేవుణ్ణి ఆరాధనకి వెళ్ళే ముందు కీర్తన 73:25 చూద్దాం. 73వ అధ్యాయము 25వ వచనం చదవండి. కీర్తన 73:25. ఆకాశము తప్ప, ఆ ఆకాశము యందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోది నాది ఏది అక్కరలేదు. మళ్ళీ చదువుదాం. మళ్ళీ చదవమ్మా. ఆకాశము తప్ప, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదన్నమాట. నువ్వు నాకుండగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన పరలోకపు మా తండ్రి, ప్రభా నీ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా బాటలు ఎంత ప్రభావ మీరు ఎంతగానో సహాయపడుతూ స్తోత్రములు తండ్రి. మట్టివాణి తండ్రి, దేనికి వంటమైన నన్ను ప్రభా ఈ విధంగా తండ్రి నీకు మహిమపడుతుంది తండ్రి ప్రభావపడుతున్నాను. మీరు నాకు సహాయం చేయండి, నాతో మాట్లాడండి తండ్రి. మరి 73వ కీర్తన 25 వచ్చిన తండ్రి, దేవా నువ్వు తప్ప తండ్రి ప్రభా నాకు ఎవరు లేరు ఈ లోకంలో. దేవా దీన్ని ఆధారం చేసుకొని దేవా నీ బిడ్డలను తండ్రి ప్రభా ఆరాధించే బాధ్యత సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కాపుదలు ఇచ్చిన భద్రపరిచింది. ఇంకెవరైతే నీ బిడ్డలు ఆదేశిస్తున్నారో అంత త్వరపడి నీ సంఘాన్ని నుంచి రావడానికి నీ సహాయం చేయమని యేసు పరిశుద్ధుడు వచ్చినాను తండ్రి. ఆరాధత్వం నేను చెప్పి కరెక్ట్గా 15 నిమిషాలనే 12 గంటలకల్లా ఆరాధత్వం అయిపోవాలి. కంప్లీట్గా ఆరాధించడం అయిపోవాలి, ఆరాధత్వం కూడా అయిపోవాలి. అది సరే. ఇక్కడ 73:25లో నువ్వు నాకుండగా ఈ లోకములో నాకు కుండ, నాకుండ. ఈ కుండ అనేది చాలా అద్భుతమైనది అన్నమాట. ఈ కుండ అనేది మనల్ని చాలా తృప్తిపరిచిద్ది. ఎండాకాలంలో మనం ఎక్కడికి వెళ్తాము? కుండ దగ్గరికి వెళ్తాం. కుండ చల్లనిచ్చిద్ది అనమాట. అలాంటి కుండ, ఈ కుండ ఏం చేస్తుందంటే ఈరోజు వర్తమానంలో ప్రభా నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదయ్యా అనే దేవుని మనం ఆరాధించాలి. నువ్వు అటు తిరిగితే కూర్చోండి.
సైలెంట్ కూర్చోడు కూర్చో. సరే, దేవుడు ఎందుకు మనం దేవుని ఆరాధించాలో ఒక 7 విషయాలు మనం క్లుప్తంగా మాట్లాడుకొని మనం ఆరాధనలోనికి వెళ్దాం. 7 చూడండి. మొదటగా చూడండి, ఆయన మనకుండగా దేవుడు మనం ఎందుకున్నాడు, మనకి దేవుడు మనం ఎందుకు ఆరాధించామని చూడండి. కీర్తనలను చూడండి, 19వ అధ్యాయము 13, 19వ అధ్యాయము 13 వచ్చిన చదవండి పెద్దగా. పాపములో పడకుండా చాలు. మొట్టమొదటిగా పాపములో పడకుండా, ఏదంట? మొట్టమొదటిగా పాపములో పడకుండా. ప్రభువా, నేను ఒకప్పుడు నా జీవితము పాపంలో ఉంటూ వచ్చాను, పాపం అనేటువంటి ఆ యొక్క ప్రదేశంలో తిరుగుతూ వచ్చాను ప్రభువా. అయితే నువ్వు నాకుండగా ప్రభా, నా కోసం ప్రభా నువ్వు రక్తంలో చిలువలో బలియాగం చెంది ప్రభా నన్ను పాపములో పడకుండా నన్ను తప్పించేవయ్యా. అందుకు ప్రభా నేను నిన్ను ఆరాధిస్తున్నాను, అందుకు ప్రభా నేను నిన్ను కనపరుస్తున్నాను అని దేవుని ఈరోజు మనం ఆరాధించాలన్నమాట. ఏదంట? ప్రభా, నువ్వు నాకుండగా పాపములో పడకుండా, నువ్వు నాకుండగా పాపములో పడకుండా నన్ను తప్పించేవయ్యా. ఒకప్పుడు నేను ఎప్పుడు పాపమే, నా జీవితం అంతా పాపమే, ఎన్నో ఎక్కడెక్కడికో తిరుగుతూ వచ్చాను పాపం పోవటానికి. కానీ పాపం అనేది నీ రక్తం ద్వారా ప్రభా నా పాపాన్ని నువ్వు తీసేసావు. నా పాపాన్ని తప్పించడానికి ప్రభు నా కోసం నువ్వు సిలువలో మరణించావు ప్రభువా. అందుకు దేవుని మనం ఆరాధించాలి. మొట్టమొదటిగా ఎక్కడంట? పాపములో పడకుండా దేవుడు మనల్ని తప్పించాడనమాట. అర్థమైందా? దానికోసం దేవుని మనం ఆరాధించాలి. ప్రభువా, నేను ఒకప్పుడు పాపం చేస్తూ వచ్చాను, తిరిగి మళ్ళీ నేను పాపంలో పడకుండా ప్రభు నా కోసం మీరు సిలువలో బలియాగం చెందావు అనేసి మొట్టమొదటిగా మన దేవుని మనం ఆరాధించాలి. రెండోదిగా చూడండి, ఇర్మియాలో చూడండి, ఇర్మియా 37 చూడండి, 30వ అధ్యాయము 7. అయ్యో ఎంత భయంకరమైన దినము, రాదు, మరి ఒకటి రాదు. చాలు. రెండవదిగా ఆపదలో పడకుండా. ఈ కుండ మనకి ఎంత సహాయం చేస్తుందో చూడండి. ఈ కుండ పాపములో పడకుండా, తర్వాత ఆపదలో పడకుండా దేవుడు ఎంతగానో మనల్ని సహాయపడుతూ వచ్చాడు. ప్రభువా, ఒకప్పుడు నేను ఎంతో ఆపదినాల్లో ఉంటే వచ్చాను, భయంకర వేద దినాలతో వచ్చాను. అలాంటి వేదన దినాల్లో, అలాంటి ఆపదినాల్లో ప్రభా, ఆపదినాల్లో నన్ను పడకుండా నన్ను కాపాడుతూ వచ్చావు. అందుకు ప్రభా నేను ఈ రోజున ఈ యొక్క మందిరంలో నేను ఆరాధిస్తున్నాను అనేసి దేవుని మనం ఆరాధించాలి. ఎంత వేదనకరమైనటువంటి దినం అది, ఎంత బాధకరమైనటువంటి దినం అది, ఎంత ఆపదకరమైనటువంటి దినము. అలాంటి ఆపద దినంలో నుంచి పడకుండా దేవుని మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకనే ఈరోజు మనం దేవుని ఆరాధిస్తున్నాం. ప్రభా, నన్ను పాపంలో పడకుండా నన్ను కాపాడుతూ వచ్చావయ్యా. పాపం అనేది ముట్టకుండా నన్ను కాపాడుతూ వచ్చావు. ఆపదలో పడకుండా, ఆ వేదన క్రమంలో నన్ను పడకుండా నన్ను కాపాడుతూ వచ్చావయ్యా. అందుకు ప్రభా నేను ఈ యొక్క సాహసంలో కలిగి నిన్ను ప్రభా నిన్ను ఆరాధిస్తున్నానని దేవుని మనం ఆరాధించాలన్నమాట. మూడవదిగా చూడండి, కీర్తనలు చూడండి, 18:43 చూడండి, 18:43, 18:43 చూడండి. ప్రజలు చేయు కలహములో పడకుండా నన్ను విడిపించావు. ప్రభువా, నిజమే, కలహములో పడకుండా ఎప్పుడూ ప్రభా నేను
ఎప్పుడు కలహంతో ఉన్నటువంటి నా యొక్క హృదయము, లేదా కలహంతో ఉన్నటువంటి నా హృదయాన్ని తప్పించేవయ్యా. కలహంలో పడకుండా నన్ను తప్పించావు. అందుకు ప్రభా నిన్ను నేను ఆరాధిస్తున్నాను. దేవుని ఆరాధించాలి. అర్థమవుతుందా? మొట్టమొదటిగా ఏంది? మొట్టమొదటిగా మీరు నిజంగా నా కోసం దేవాలయ కలహంలో పడకుండా, ఆ యొక్క వేదనలో పడకుండా, పాపంలో పడకుండా ప్రభు మీరు నా కోసం ఈ భూమి మీదకి వచ్చి, దేవా నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ ఎవరు నా కోసం ప్రాణం పెట్టలేదు ప్రభా. కానీ మీరు నా కోసం, నా యొక్క పాపం కోసం మీరు శిలువలో అంతగా ప్రభు మీరు భరిస్తూ వచ్చారు. నా కోసం ప్రాణం పెడుతూ వచ్చావు ప్రభా. దేవా నీ యొక్క రక్తము ద్వారా ప్రభా నువ్వు నా కోసం నువ్వు బలియటము ద్వారా పాపంలో పడకుండా, వేదనలో పడకుండా, కలహంలో పడకుండా నన్ను కాపాడుతూ వచ్చావు ప్రభా. అందుకు ప్రభా ఈరోజు నిన్ను సంతోషంగా ప్రభా నేను ఆరాధిస్తున్నానయ్యా. నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను ప్రభా అనేసి దేవుని మనం ఆరాధించాలి. 4వ మడక చూడండి. మత్తయి సువార్త 26:41. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి చాలు. ఎలాంటిది? శోధనలో పడకుండా. ప్రభా నిన్ను ఎరకముందు నా జీవితము ఎప్పుడూ కుటుంబంలో శోధన, ఎప్పుడూ కుటుంబంలో అసమాధానము, ఆ విధంగా అటు ఇటు తిరుగుతున్న దినాల్లో ప్రభా నీ యొక్క వార్త ద్వారా, నీ యొక్క రక్తం ద్వారా ప్రభా నిజంగా నన్ను ఆ యొక్క శోధనలో నుంచి తప్పించే దేవుడిగా నువ్వు నా పట్ల ఉండి, నా కుటుంబంలో ప్రభా మీరు ఎన్నో మేలు చేస్తూ వచ్చారు ప్రభా. అందుకు ప్రభా నిన్ను నేను ఆరాధిస్తున్నాను. ఈ రోజున ఒక పని మన జీవితం ఎలా ఉందంట? శోధనలు, అన్ని శోధనలే. శోధనలో నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలన్నమాట. ఈ మాటలు మీరు బాగా జ్ఞాపం చేసుకొని 5కి వచ్చేయండి, 6కి వచ్చేయండి. 1 తిమోతి 3:7 చూడండి. 1 తిమోతి అపవాది ఊరిలో పడకున్నట్లు చాలు. ఎలాంటమ్మా? 6వ మాటగా ఎలాంటి ఊరంట? అపవాది ఊరిలో పడకుండా. చాలు. ఎలాంటి? 6వ మాటగా అపవాది అనే ఊరిలో. ఒకప్పుడు నా జీవితంలో సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క తలంపులు, సాతాను యొక్క వేషధారాలతో ఉంటూ నా జీవితాన్ని ప్రభా అలాంటి ఆ యొక్క సాతాను ఊరిలో నన్ను పడకుండా నన్ను కాపాడుతూ వచ్చావు. ఆ యొక్క సాతాను చూపులతో, అలాంటి సాతాను కలహమతులు లేకుండా ప్రభా నన్ను కాపాడుతూ వచ్చావయ్యా. అందుకు ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాను. దేవుని ఆరాధించాలి. ఈ మాటలు మీరు జ్ఞాపం చేసుకొని, నేను చెప్పిన మాటలు పెద్ద మాటలు కాదు, అవి చిన్న మాటలతోనే ఆరాధించండి. మళ్ళీ మీరు జ్ఞాపం చేసుకుని మళ్ళీ మేము మొట్టమొదటిగా దేవుడు పాపంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. రెండోది ఏంటంట? రెండో మాట ఏంది? అపవాది ఊరి నుంచి కాపాడుతూ వచ్చాడు. మూడోది మర్చిపోయాం. ఇంక మనం దేని ఆరాధిస్తాం? మూడో మాటగా కలహంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. 4వ మాటగా సాతాను యొక్క ఊరిలో పడకుండా మనల్ని కాపాడుతూ వచ్చాడు. 5వదిగా ఏం చెప్పుకున్నామంటే సాతాను అనే ఊరిలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. 6వ మాటకు వచ్చేయండి. దానియేలు 3వ అధ్యాయము 17వ వచనం చూడండి.
దానియేలు 3:17. చదవండి 3:17. దానియేలు గ్రంథము 3:17. మేము సేవించున్న దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి సమర్థుడు. చాలు. ఆరో మాటగా అగ్నిలో పడకుండా దేవుడు మనల్ని తప్పించాడు. నిజంగా మనం ఆయన రక్తంలో కడగకుండా మనం ఉంటే, ఆయనగా మన కోసం ఆయన శిలువలో బలియాగు చెందకపోతే నిజంగా మనకి అగ్ని అనే నరకం ఉండేది అన్నమాట. అయితే ఆయన రక్తం వల్ల ఏం చేశాడంట, ఆ యొక్క అగ్నిలో పడకుండా మనల్ని దేవుడు మనం కాపాడుతూ వచ్చాడు. కాబట్టి దేవుని మనము ఆరాధించాలి. చివరి మాటగా చూడండి, చివరి మాటగా మత్తయి సువార్త 5:30 చూడండి. మత్తయి సువార్త 5:30. నీ కుడి చెయ్యి నీ దేహమందు నరకములో పడకుండా చాలు. చివరిగా నరకంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఒకప్పుడు మనకి నరకం అంటే అనేది తెలియదు, పరలోకం అనేది తెలియదు. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డామో, ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క శిలువుని గురించి నువ్వు తెలుసుకున్నావో, అప్పుడు మనకి నరకం అనేది, పరలోకం అనేది మనకి తెలిసింది. అయితే ఆ యొక్క పరమైనటువంటి దేవుడు ఏసంట నరకాన్ని తప్పించే దేవుడుగా, అగ్నిలో పడకుండా దేవుడుగా మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకు మనం దేవుని ఆరాధించాలన్నమాట. ఈ మాటలు మీరు జ్ఞాపం చేసుకోండి. దేవుని మనం ఎందుకు ఆరాధించాలంటే, దేవుని మనం ఎందుకు హెచ్చించాలంటే, దేవుని మనం ఎందుకు కనపరచాలంటే, పాపంలో పడకుండా మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఆపదలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. తర్వాత దేంట్లో కనపడంట, కలహంలో పడకుండా మనల్ని కాపాడుతూ వచ్చాడు. నష్టంలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అగ్నిలో పడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. నరకంలో పడకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అందుకు మనం దేవుని ఆరాధించాలి. ఈ మాటలు మీరు జ్ఞాపం చేసుకొని కొద్ది క్షణాల్లోనే, కొద్ది నిమిషాల్లో దేవుని మనం క్లుప్తంగా ఆరాధించాలి. ప్రభువా, నిజంగా నా జీవితం ప్రభు ఒకప్పుడు పాపంలో ఉన్నటువంటి నా జీవితాన్ని పాపంలో పడకుండా నన్ను తప్పించావయ్యా. ఆపదలో పడకుండా నన్ను తప్పించావయ్యా. నష్టపడకుండా తప్పించావయ్యా. కలహంలో నుంచి నన్ను తప్పించావు. అగ్నిలో పడకుండా తెప్పించావు అనేసి ఈ మాటలు, కొన్ని మాటలన్నీ మీరు జ్ఞాపం చేసుకొని దేవుణ్ణి మనము ఏం చేయాలంట, ఆరాధించాలి. ఆరాధనలోకి వెళ్దాం.
కలిగినటువంటి వారిని అగ్నిగుండంలో వేస్తా ఉన్నప్పుడు మా దేవుడు సమర్థులు రక్షించడానికి మేము ఉన్నారు. ప్రభు ఆయనను తండ్రి నువ్వు రక్షించిన దేవుడు తండ్రి వాళ్ళు ఎంతో గొప్ప సాధిస్తున్నారు. నీ గొప్పతనాన్ని బట్టి నీ దైవ లక్షణాన్ని బట్టి నీ ప్రభావాన్ని బట్టి బిడ్డలు గుర్తింపు వచ్చిన విధంగా పాపంలో పడకుండా నాయన అయ్యా అగ్ని గంధానికి గొండానికి గురి కాకుండా నువ్వు కాపాడుకోవచ్చు నాయన నీకు స్తోత్రాలు. ఇంకా అనేక విధాలుగా నీ పరిశుద్ధ లేఖనంలో మాట్లాడుకోవచ్చు. అందుని బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను తండ్రి. నేను కూడా ప్రభు అయ్యా అప్పుడు చీకట్లో అంధకారంలో నాయన పతనమైపోతున్న నన్ను మీరు ప్రేమించారు. నేను నిన్ను ఎతికి నువ్వు నన్ను ఎతికి అయ్యా నాయన నువ్వు నన్ను ఎతికి నన్ను ప్రేమించి రక్షించావు. లోకానికి వేరే నన్ను జీవించడానికి నాయన ఒకప్పుడు నేను లోకానికి దాసరాలుగా ఉన్నాను. ఇప్పుడు నాయన నీ పాదాలు ఎదురు సాగిపడి ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చావు తండ్రి. అందుని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా. నీ బిడ్డగా నీ సొత్తుగా నన్ను చేసుకున్నాను. నా కొరకు ప్రభా అయ్యా కలిగిన తండ్రి స్వరూపమైన సొగసైన లేని వాడుగా సమస్తాన్ని నా కొరకు నువ్వు నాయన నీ ప్రార్థన నీ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధపరిచినందుకు నేను స్థుతిస్తున్నాను. నాకు నెమ్మదిని సమాధానాన్ని ప్రభా అయ్యా ఉల్లాస అయ్యా ఉల్లాస వస్త్రాలు నాకు ఇచ్చాను. కలిగిన తండ్రి సియోను కుమార్తె సంతోషించి యెరూషలేము కుమార్తె ఆయన ఉల్లాసించుకొని ప్రభా మీరు పాడుకోవడం కూడా నాతో మాట్లాడుతూ వచ్చారు. అందరూ కూడా నీ స్తోత్రాలు. ఈ గొప్ప ఉల్లాసం సంతోషాన్ని నువ్వు నాకు నీ సన్నిధిలో ఉండే భాగ్యం ప్రభా కుటుంబం పట్ల ఎన్నో మేలు చేస్తూ వచ్చాను. నాయన అయ్యా లోకం నుండి ఏం చేసినందుకు నేను జరిగిన ప్రభా ఈ గొప్ప ధన్యత సంఘం పట్ల కూడా ప్రభా గ్రామంలో జరగడానికి నాయన ఆరాధన కూడా జరగడానికి గుర్తించి నీ దయతండి అందుకే నేను స్థుతిస్తూ ఎన్నో మేలు చేస్తూ వచ్చిన దేవుడు అయి ఉన్నందుకు నేను స్థుతిస్తూ భక్తులు అన్నట్టు నీవు తప్ప నాకు ఎవరున్నారు నా విధంగానే మనం నాకుంటాం నాయన అందరి బట్టి నేను ఎంతో స్థుతిస్తూ శుద్ధి ఘనత మహిమ ప్రభావం మీకు ఆలోచించుకుంటూ యేసు ప్రభు ఘనమైన నామములో నా ఆరాధన నీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహాగణ మహోన్నత సర్వశక్తి మంత్ర సర్వాధికారి దేవాన్ని నీ హెచ్చైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు. నా తండ్రి నీ దాసులలో పెట్టుకున్న ప్రభావం మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభావం. నా తండ్రి 10 నెలలు కూడా కాపాడే భద్రపరిచి నా తల్లిదండ్రులకు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీరు ఇచ్చిన ఆలోచన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభావం. అయా 73 అధ్యాయం 27వ వచనంలో ప్రభావం ఆకాశమందు ఉండగా లోకంలోనిది నాకేం అక్కర్లేదని నా తండ్రి నీ భక్తులు అంటూ వచ్చాడు ప్రభావం. స్తోత్రాలు ప్రభావం. నా తండ్రి ఆకాశం నుంచి పెదనరని రూపం ధరించుకొని భూమి మీదకి వచ్చి నా కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చాడు దేవానికి స్తోత్రాలు. ఒక్కొక్కరు నేను కూడా లోకమనే పాపంలో ప్రభావం దేవుడంటే నేను ఎరక ప్రభావం నా ఇష్టానుసారమైన జీవితంలో నేను పాపంలో పతనమైపోతుండగా ప్రభావం నన్ను ఎవరు ఎరకలేదు, నన్ను ప్రేమించలేదు ప్రభా, నన్ను ఆదరించలేదు ప్రభా. నా తండ్రి నీవు ఆకాశం నుంచి వచ్చి నా కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని కాచి నీ రక్తంతో ప్రభా నా నడులెత్తి మొదలుకొని 10 కాలు వరకు నా ప్రతి పాపాన్ని కడిగి ప్రభా ఇదిగో నేనున్నానని నా ఇల్లు తగ్గి నా తండ్రి నా పేరు పెట్టి నన్ను పిలిస్తే ప్రభా నీ సొత్తుగా నీ సంగులు నన్ను చేర్చుకున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభా. ఆకాశమందు నేనుండగా లోకం లేదు నాకేం అక్కర్లేదని భక్తుడు అంటూ వచ్చాడు ప్రభా. నిజముగా ప్రభా నేను లోకంలో పడకుండా నీవు నన్ను రక్షించినందుకే ప్రభా నా పాపాలన్నీ నీ రక్తంతో కడిగి కొట్టివేసినందుకే నీకు స్తోత్రాలయ్యా. నా గొంతులో ఊపిరుండగానే గొప్ప దేవుని ఎరిగి గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. మొదటిగా నీవు నన్ను ప్రేమించావు, నిన్ను ప్రేమించడం నాకు నేర్పించావు ప్రభా. సంఘాన్ని ఇచ్చావు, సహవాసాన్ని ఇచ్చావు, అందరిని బట్టి స్తోత్రాలు. నా కుటుంబంలో ప్రభా నేను ఎన్నో మేలులు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన దేవ స్తోత్రాలు. నువ్వు చేసిన మేలు తండ్రి కానదానికి చెవికి వినడానికి హృదయానికి గోచరం కానీ మేలు నువ్వు చేసిన మేలులకై ప్రభా నీకు నేను ఎన్నోగలనయ్యా. తిరిగి నలిగిన హృదయంతో తిరిగి రానయ్యా యేసుక్రీస్తు నామములో
స్తుతించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆదివారం ప్రభావ చిన్న దినాల్లో మీ పాద సన్నిధిలో ఈ రీతిగా మీ ప్రజల మధ్యలో నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు అర్పిస్తున్నాను. నాయనా ఇదిగో ప్రభావ మా జీవితంలో అనేకమైన సమస్యలు వచ్చినను అనేకమైన ఇబ్బందులు వచ్చినను ప్రభావ నీ ధర్మాన్ని దయాకరించి చూపి ఇలాంటి ప్రేమిస్తూ నీ దయాన్ని మార్చడానికి నా మీద చూపి ప్రతిది కూడా ప్రభావ పుట్టినబడుతూ తీసివేయబడుతూ నా తండ్రి నా దేవ ఈ రీతిగా ఈ దక్షిణ విషయమై నా జీవితంలో నువ్వు చేస్తున్న మేలను బట్టి ఈ కేవలం ప్రభావ ఒక మధ్యాహ్న సమయంలో నాకు స్థితి ఆరాధన నీకే అర్పిస్తున్నాను తండ్రి. అయినా నిరంతరమైన నా విరోధమైన అయినా ఆ బలి ఆయన శిలువలో బలియాగం చేసి నా కొరకు పరిశుద్ధమైన రక్తం ఆ రక్తం పెట్టిన ఆయన నా ప్రతి పాపని పైకి సమోడు సాపత్ని నా పట్ల నా కుటుంబం ఎన్నో మేళ్ళు బట్టి నన్ను మీరు ఆరాధిస్తున్నారు అందుకలుగాను మీరు ఎక్కువగా ఏదన్నా ఇది ఆదాయం బిడ్డలో చేసి నేను కూడా నా కొరకు ఇలా కలవలు అయ్యా ఈ మధ్యాహ్నం సమయంలో కొద్ది స్థితి ఆరాధన నీకు ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.
కూర్చున్నాం తండ్రి. ఆమేన్. ఎంతగా ఆనందించండి. ఆమేన్. ప్రేమ నమ్మకమైన పరలోకమైన తండ్రి, ప్రభువా నీ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. చేసిన జాగ్రత్తగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం కాచి కాపాడుతున్నాము దేవా. దేవగొప్ప తండ్రి, రాజ్యం తండ్రి, పాపం చేత తండ్రి ప్రభావ నీ అమూల్యమైనటువంటి రక్తంలో కాచి దేవాలను శుద్ధి చేసి దేవాలను బయటపరిచే దేవుడిగా దేవాలయ పథకంలో వచ్చి గమనిస్తున్నాను తీర్చుకుంటున్నాను. తండ్రి రక్షించే నాటికి కూడా ప్రభావాన్ని కోరుతుంది ప్రభావ మరి పాపంలో పడకుండా తండ్రి నన్ను కాపాడుతూ వచ్చిన దేవుడిగా ఉంటుంది తండ్రి ప్రభావానికి ఏడాది కూడా తీర్చుకుంటున్నాను. ప్రభావ మతము కాకుండా తండ్రి నా కుటుంబంలో ప్రభావ ఎన్నో ఆపదలు వచ్చినప్పుడు కూడా తండ్రి ప్రభావ ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా తండ్రి ఆపదల నుంచి ప్రభావాన్ని తప్పించే దేవుడుగా దేవ నన్ను కాపాడుతూ సిద్ధంగా మాత్రమే కాకుండా తండ్రి ప్రభావ నిజంగా తండ్రి ఆ యొక్క నరకము తండ్రి ప్రభా యొక్క పరలోకము ఒకప్పుడు ప్రభు నా జీవితంలో తెలియదు. ఎరకముందు తండ్రి ఎరకముందు నాకు తెలియదు ప్రభావ దేవ నిజంగా తండ్రి దేవ యొక్క నరకంలో పడకుండా దేవ యొక్క అగ్నిలో పడకుండా తండ్రి నన్ను తప్పించే దేవుడిగా ఉంటూ నీకు వందలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. దేవ ఈ విధంగా తండ్రి ప్రభా కుటుంబంలో ప్రభు ఎంత శత్రుత్వం పోరాడినప్పుడు కూడా తండ్రి దేవ శత్రువులో పడకుండా తండ్రి నన్ను రక్షించబడుతున్నాను కాపాడుతూ దేవుడిగా తెలుసుకుంటున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి నా పట్ల నా కుటుంబం మీరు చేసిన మేలు పట్టిస్తుంటాను దేవా. నిజంగా నా జీవితం తండ్రి ప్రభావ మరణ ఛాయల నుంచి ప్రభావం మరణాన్ని తెప్పించే దేవుడిగా నా పట్ల తండ్రి నా పట్ల దేవా మీరు చేసిన మేలు పట్టిస్తుంటాను తండ్రి. ఈ లోకంలో దేవా మీరు తప్ప నాకు ఇంకా ఎవరు లేరు అని ప్రభా ఈరోజు ప్రభా
నాతో మీరు మాట్లాడుతూ వచ్చాడు. నిజమే ప్రభా, ఈ లోకంలో ప్రభావ మీరు తప్ప నాకు ఎవరు లేరని ప్రభావ మీరు నిరూపిస్తుంది. దాన్ని ఆధారం చేసుకుని ప్రభావ నిన్ను ప్రభా ఆరాధిస్తున్నాను ప్రభా. నా కుటుంబం పట్ల మీరు చేసే మేలు పెట్టి పొందవచ్చు చిన్న స్థితి ఆరాధన తండ్రి. ఆమేన్. మనందరం లేచి 544 పాట పాడదాం. ఐదు 44 పాటలో పల్లవి 2వ వచనము 3, 7 ప్రభు యేసు నా రక్షక. అది ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను జోడా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను జోడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను. లెక్కలెన్ని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కలెన్ని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ. చక్కజేసి నా నేత్రాలు గ్రకున నిన్ను చూడనేమో. చక్కజేసి నా నేత్రాలు తెరచి గ్రకున నిన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయము. మోసపోతి నేను దాసుడా నన్ను చూడనేమో. మోసపోతి నేను దృష్టి తొలగిసి, దాసుడా నన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను. లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు నీ మహిమ దియా స్వరూపమును నిండారా నన్ను చూడనేమో. నీ మహిమ దివ్యా స్వరూపమును నిండారా నన్ను చూడనేమో. ప్రభు యేసు రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము.
ఆరాధన ఏంది వాళ్ళ సప్పగా ఉంది. ఆరాధనలో ఉప్పు లేనట్టు ఉంది వాళ్ళ. నాకు నచ్చలే వాళ్ళ ఆరాధన. అయితే ఈ పాటలో లెక్కలెన్ని మార్లు మనం పడిపోతూ వస్తున్నాం. ఎన్నోసార్లు మనం ఆరాధిస్తున్నాము, ఎన్నోసార్లు దేవుని మనం కనపరుస్తున్నాము, కానీ లెక్కలేని మార్లు పడిపోతూ వచ్చాము. తర్వాత లోకాభోగాలపై నా నేత్రాలు సోకనట్ల మన యొక్క లోకంలో ఉన్నటువంటి అన్నీ మన యొక్క కళ్ళు వాటి మీదే ఉంటాయి అన్నమాట. ఈ పాటలో ఉంటుంది. కరెక్ట్గా ఇంకా 3 నిమిషాలు ఉంది, ఇంకా 5 నిమిషాలు ఉంది, ఇంకా 12 కూడా అవలా. బల్లో మనం చేయకముందు 1 కొరింథీ 11:24, 1 కొరింథీ 11:24 చదవండి. దానిని విరిచి ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై. చాలు. ఏంటంట? ఇది నా కొరకు విరచబడిన నా శరీరము. దాన్ని విరిచి ఉందన్నమాట. దానిని విరిచి ఈ రోజున బలలో చేయకముందు దానిని విరచి. చూడండి ఏమాట ఉందా? 1 కొరింథీ 11:24. చాలు. అదే మన వర్తమానం. ఈరోజు బలలో మనం చేయకముందు దానిని విరచి. దాన్ని విరచాలంటే ముందు మనం విరగబడాలి, మనం విరవాలి. ముందు 7 విషయాలు. ప్రభు యొక్క శరీరము విరచబడాలంటే ముందు మనము ఏం చేయాలంట? మనము విరవాలి, ముందు మనం విరగాలి. అర్థమైందా? దానిని విరిచి, దాన్ని ప్రభు యొక్క శరీరాన్ని విరచబడక ముందు మనం విరగబడాలి. 7 మాటలు మనం చూద్దాం. ఏ విషయాల్లో మనం విరచాలి. ఆ 7 విరిచిన తర్వాతే మనం బలలో చేయాలి. దానికి ముందు ఒక వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. దానికి ముందు యోబు 22, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే మీకు మేలు కలుగును. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల చాలు. ఇప్పుడు వాక్యం విన్నారా? ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో ఈ వారం అంతా, పోయిన వారం అంతా, ఇప్పుడు వరకు మనం ఎవరితో మనం సహవాసం చేసామో అది మనకే తెలిసి, ఇంకెవరికి తెలియదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నా అంటే, నాతో మీరు సహవాసం చేస్తే నీ కుటుంబము సమాధానం ఉండిద్ది, నీ కుటుంబముకి మేలు కలిగిద్ది, నీ కుటుంబానికి సాతాను జొరబడకుండా, నీ కుటుంబంలో దురాత్మను జొరబడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడనమాట, వర్ధింపు చేస్తాడు.
అర్థమైందా? ఈ మాట అందరూ పలకాలి, అందరూ పెద్దగా పలకండి ఈ మాట. నిద్రపోవాలి కూడా, ఒకళ్ళు నిద్రపోతే లేపండి వాళ్ళు పక్కన వాళ్ళని. కానివ్వండి, చదవం మళ్ళీ. 22 ఏబు గ్రంథం 22:21. ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు సమాధానము కలుగును, మీకు మేలు కలుగు. చాలు, అరవై చాలు ఇంకా. అర్థమైందా? ఆయనతో సాహసము చేయకుండా, ఆయనతో ఉండకుండా ఈ వారం అంతా నువ్వు ఎవరితో స్నేహం చేసావో, ఎవరితో మాట్లాడుతూ వచ్చావో, ఆ విధంగా ఉంటే మన కుటుంబంలో సమాధానం ఉండదు, మన కుటుంబంలో మేలు ఉండదు, మన కుటుంబంలో సాతాను చొరబడి సాతాను యొక్క విజయాలు ఉంటే కానీ దేవుడి యొక్క విజయాలు మనకు ఉండవన్నమాట. అందువల్ల ఈ మాట, అందుకని బల్లో మనం విరచక ముందు మొట్టమొదటి మనకి ఇది మనం చూడాలి. ఆయనతో సహవాసం చేయాలన్నమాట. ఆయన యొక్క విశ్వాసులతో, దేవుడి బిడ్డలతో సహవాసం అని ఉండాలి. దేవుడి యొక్క సంఘంతోనే మన సహవాసం ఉండాలి, కానీ ఇతరులతో వేరే వర్గాలతో మనకు అవసరము లేదు. ఇందాక 6వ వర్తమానంలో 73:25 ఉంది, నువ్వు నాకుండగా ఈ లోకంలో ఇంకా మనకేం అవసరం లేదు. అంత అభయం ఇస్తున్నాడు దేవుడు. అంతా కొంతమంది అంటారు, పో నేను నీకున్నాను పో అంటారు, నేను నీకున్నాను పో, వాళ్ళకి వెళ్ళి నా ఫోన్ చేసి చాలా అంటాం మనం. కొంతమంది కొన్ని పనులు జరగాలంటే నువ్వు నాకు ఫోన్ చేసి చాలంతే. ఈ లోకంలో మానవులు కాదు కావాల్సింది మనకి. అందుకనే ఏమన్నాడు 73వ కీర్తన 20లో, నువ్వు నాకుండగా ఈ లోకంలో దావీదు రాజు అంటాడు. దావీదు మహారాజా అంటాడు అనమాట. దావీదికి రాజు, దావీదికి ఆయనకి ఏం అవసరం లేదు చెప్పండి. కానీ ఆయన అంటాడు, నువ్వు నాకుండగా ప్రభువా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. అంత దావీదు మహారాజా మాట అన్నప్పుడు మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంట, ఆయనతోనే మనకు సహవాసం చేయాలన్నమాట. ఒకవేళ నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉండకపోతే, ఒకవేళ నీ కుటుంబంలో శాంతి, నీ కుటుంబంలో మేలు కలగకపోతే, నువ్వు ఆయనతో స్నేహం చేయట్లేదు, నువ్వు ఆయనతో సాహసం చేయట్లేదు. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇప్పుడు మనం బల్ల విరచక ముందు కొన్ని మాటలే మిమ్మల్ని ఎక్కువ విసికి చెందలేను. అర్థమైందా? టైం కూడా నేను తీసుకోను. అందువల్ల మీరేమీ గాబరపడద్దు. టైంకే ముగిస్తాను, సమయానికే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరి స్నేహమైనా చేయొచ్చు, ఎవరి సాహసమైనా చేయొచ్చు. ఇది అలవాటు అయిపోయింది అన్నమాట మన జీవితాల్లో. ఆదివారం ఏదో బైబిల్ తీసుకుని మందిరానికి రావాలి, కూర్చోవాలి అన్న ఉద్దేశంతో కాకుండా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు మీరు మందిరంలో పెట్టండి, మీ కుటుంబానికి మేలు జరిగిద్ది అన్నమాట. అయితే ఇప్పుడు ఇందాక చెప్పిన వర్తమానం ఏంటంటే, దానిని విరిచి, అది విరగకముందు మనము విరగబడాలి. ముందు ఏందో 5 చూద్దాం, 7 చూద్దాం. ఒకటికి చూడండి, మొట్టమొదటిగా చూడండి, కీర్తన 34:18. మొట్టమొదటిగా దాన్ని విరకముందు ప్రభు అయిన శరీరాన్ని ఆ యొక్క రొట్టెని ఆధారం చేసుకొని విరచక ముందు మనం విరచాలి, మనం విరగబడాలి. ఏ విరగబడాలి చూడండి, విరిగిన హృదయము గలవారికి చాలు. ముందేంట హృదయం ఏమవ్వాలంట, మొట్టమొదటిగా హృదయం విరగాలి. మొట్టమొదటిగా ఈ బలంలో దేవుడి యొక్క శరీరాన్ని నువ్వు విరచక ముందు నీ హృదయం అనేది విరగాలి, నీ హృదయం విరచబడాలన్నమాట. అందుకని అంటాడు హృదయం. చూడండి మార్క్స్ వార్త 7:21 చూడండి, మార్క్స్ వార్త 7:21 చూడండి. మార్క్స్ వార్త బల్లో చేయకముందు బల్లో ఎక్కడంట, మనుషుల లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, దురాచల నుండి, దొంగతనములు, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనములు,
కామ వికారములు, ఆ ఆ అవివేకము వచ్చును. ఈ చెడ్డనవి లోపల నుండివే బయలు వెళ్ళి మనుషులు అపవిత్రపరుస్తారన్నమాట. ముందు ఈ యొక్క బలంలో నువ్వు చేయకముందు, ఈ యొక్క బలంలో దేవుడి యొక్క శరీరాన్ని నువ్వు విరచక ముందు నీ హృదయం విరగాలి. నీ హృదయంలో విరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చావాలన్నమాట, విరచబడాలి. దురాత్మ, వ్యభిచారము, జారత్వము ఇవన్నీ నీ లోపల ఉంటే నీ హృదయంలో వస్తాయి. ఇవన్నీ విరచబడాలన్నమాట. నువ్వు ఎన్ని విరవబడకుండా నువ్వు యొక్క బల్ల దేవుడి యొక్క శరీరాన్ని నువ్వు విరిస్తే అదే 1 కొరింథీయులు రాసిన చివరిలో ఉందన్నమాట. ఏమైందంట చూడండి, 1 కొరింథీ 11:30 చివరి వచ్చింది చూడండి, 28:30 చూడండి. 1 కొరింథీ 11 అధ్యాయము 28. కాబట్టి ప్రతి మనుషులు అలాగ చేసి ఆ రొట్టెను తిని త్రాగవలను. ప్రభు శరీరం అని తిని త్రాగవాడు శిక్షానిధి కలిగి. చాలు, ఏమందంట శిక్షానిధి. అందువల్ల ముందు బలను చేయాలంటే, ముందు నీ యొక్క బల ప్రభు యొక్క యేసు రక్తం ఆ యొక్క శరీరం నువ్వు విరచబడాలంటే ముందు నీ హృదయాన్ని విరగాలన్నమాట. ముందు ఏం చేయాలంట, నీ హృదయాన్ని విరగాలి. నీ హృదయంలో అలాంటి చెడు తలంపులు, చెడు ఆలోచనలు చూడండి. యెషయా గ్రంథం అంటాడు చూడండి, యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 59:13 చూడండి. 59:13 59:13 మా దేవుని వెంబడింపక బాధాకరమైనటువంటి మాటలు ఆ 59:13 బాధాకరమైనటువంటి మాటలు, ఈ యొక్క హృదయం నుంచి చెడిపోయినటువంటి మాటలు. దాంట్లో చూడండి, యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథంలో 59:4 చూడండి. 59:4 చాలు. ఏదంట, ఈ హృదయం నుంచి చెడిపోయిన మాటలు, మోసకరమైనటువంటి మాటలు ఈ సంవత్సరం లోపల నుంచే వస్తాయి. అందువల్ల మరి మొట్టమొదటిగా ఏం చేయాలంట, నీ హృదయాన్ని ఏం చేయాలంట, విరగాలి. నీ హృదయం విరగాలి మొట్టమొదటి మాటగా. దాన్ని విరిచే ముందు మొట్టమొదటిగా నీ హృదయము విరగాలి. రెండో మాటగా చూడండి, కీర్తన 57:17 చూడండి. రెండో మాటగా 17 వారి లోపం వలన మరుగు చేసుకొని తిరగబడి 51:17 కీర్తన 51:17 51. యెరూషలేమా లెమ్ము నిలుపుము. కీర్తన 51:17 51:17 చదివింది. 1 తిమోతి 6 చదివి 1 తిమోతి చూడు చదువు మరి. 51:17 విరిగిన మనస్సు, అది ఆ వాక్యం అనమాట. ఎలాంటి మనసు అంటే రెండవదిగా విరిగిన మనసు. నువ్వు బల్లో చేయాలంటే ఆ బల్లో ఆ యొక్క
రొట్టె విరచబడాలంటే ఏదంటే ముందు రెండవ మాటగా నీ మనసు విరగాలి. నీ మనసు విరగాలి. నీ మనసు విరగకుండా నువ్వు బల్లో చేయడానికి వీల్లేదు అనమాట. అందువల్ల అంటాడు మొట్టమొదటిగా నీ హృదయం విరగాలి, రెండో మాటగా నీ మనస్సు విరగాలి. అదేవిధంగా చూడండి 1 తిమోతి 6:5 చూడండి. ఇంక ఎలాంటి మనసు ఇది? 1 తిమోతి 6:5 1 తిమోతి 6:5 చెడిపోయిన మనసు కలిగి చాలు. ఎలాంటి మనసు అంటే ఇది? చెడిపోయినటువంటి మనసు. నీ చెడిపోయినటువంటి మనసు పెట్టుకొని నీ యొక్క చెడు ఆలోచనలు, చెడు తలపులతో నువ్వు యొక్క బల్లో చేయడానికి వీల్లేదు. రెండో మాటగా చెడిపోయిన మనసుని విరగాలి. చెడిపోయినటువంటి మనసు, విరిగినటువంటి మనసు ఈ విరిగితే కానీ నువ్వు బల్లో చేయడానికి లేదు. ఇప్పుడు మనం 2 మాటలు చూసుకున్నాం. మొట్టమొదటిగా నీ హృదయం విరగాలి, రెండో మాటగా మనసు విరగాలి. ఈ మనసు చెడిపోయిందిగా ఉందన్నమాట. నువ్వు చెడిపోయిందిగా మనసు ఉంచుకొని నువ్వు బల్లో చేయడానికి లేదన్నమాట. మూడోదిగా చూడండి ఇంకేమి విరగాలో. కీర్తనకారు రాస్తున్నాడు 22:7 కీర్తన 22:7 నన్ను చూచువారు అందరూ పెదవులు విరిచి ఆ తల ఆడించుచు ఆ నన్ను అపహరించుచున్నారు. చాలు. రెండో మాటగా పెదవులు విరగాలి. ఈ యొక్క పెదవులు విరగపోతే ఈ యొక్క పెదవుల నుంచి చెడిపెట్టి మాటలు, ఈ పెదవుల నుంచే చెడిపోయినటువంటి మాటలు, ఎన్నెన్నో మాటలు మనం ఇతరులతో మనం మాట్లాడుతూ వస్తున్నాము. ఎన్నెన్నో మాటలు వస్తున్నాయి. అందువల్ల ఈ యొక్క ప్రభు దినమున బలంలో విరిచేటప్పుడు ముందు మన పెదాలు ఏం చేయాలంట? విరచాలి. మన పెదాలు విరచాలి. మన పెదాలతో నుంచి ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడటానికి వీల్లేదన్నమాట. ప్రభు బలను మనం తీసుకునేటప్పుడు, ప్రభు యొక్క రక్తం మనం తీసుకునేటప్పుడు ఏమంట? మంచి మాటలే రావాలన్నమాట. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిగా హృదయం విరగాలి, రెండవదిగా నీకు మనసు విరగాలి, మూడవదిగా నీ పెదాలు విరగాలన్నమాట. పెదాలు విరగకుండా, నీ మనసు విరగకుండా, నీ హృదయం విరగకుండా నువ్వు బల్లో చేయడానికి వీల్లేదన్నమాట. అది అందుకనే ఇది మనం పరీక్షించుకోవాలన్నమాట వారం. ప్రభా నిజమే ప్రభా, ఈ వారంలో తను నా హృదయంలో ప్రభు చెడిపోయిన హృదయముతో నువ్వు ఒకవేళ నేను ఉంటే ప్రభా నన్ను క్షమించయ్యా. ప్రభా నా యొక్క మనసు ప్రభా ఈ యొక్క వారం ప్రభా నా యొక్క మనసు చెడిపోతూ వచ్చింది, నన్ను క్షమించయ్యా అని బల్ల ముందు మనం క్షమాపణ అడిగి బల్ల మనం చేయాలన్నమాట. దాన్ని విరిచాలంటే ముందు మన హృదయం విరగాలి, దాన్ని విరచాలంటే మన మనసు విరగాలి, మన పెదవులు విరగాలన్నమాట. ఈ పెదవుల నుంచి చెడిపోయిన మాటలు, చెడు ఆలోచనలు ఇవన్నీ పెదవులతోనే బయటకు వస్తాయన్నమాట. అందువల్ల ముందు పెదాలను కాల్చేది. అదేవిధంగా చూడండి ఇంకో మాటగా రోమా 3:13 చూడండి. 3:13 ఇంకా ఈ పెదవుల కింద ఏముందో చూడండి. వారు గొంతుకు తెచ్చిన సమాధి తమ నాలుగుతో మోసం చేయుదురు, వారు పెదవుల కింద సర్ప విషం ఉందన్నమాట. ఈ యొక్క సర్పానికి ఏ విధంగా అయితే విషం ఉందో అంత విషము ఈ పెదాల దగ్గర ఉండదన్నమాట. అందువల్ల ఈ పెదాలను మనం పవిత్రపరచుకొని ఈ పెదాలను విరిచి మనం దేవుడి యొక్క బల్ల మనం విరచాలన్నమాట. ఈ మాటలు బాగా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు బల్ల మనం విరచాలంటే మన హృదయం విరగాలి, మన మనసు విరగాలి, మన యొక్క పెదాలు విరచాలి. ఈ విరిచిన తర్వాతే మన బల్ల మనము చేయాలి. 4వ మాటగా చూడండి 1 సమూయేలు 4:18 చూడండి. 1 సమూయేలు 4:18 1 సమూయేలు 4:18 దేవుని మందసము మాట అతను పలకగానే ఉన్న పీట నుండి వెనకొక పడి మెడ విరిగెను, చనిపోయింది. చాలు. 4వ మాటగా ఏమంట?
మెడ విరగాలి, మెడ విరగాలి. ఎందుకంటే దేవుడి యొక్క మందిరంలో దేవుడి దగ్గర ఈ మెడ వంచదన్నమాట. మెడ వంచాలి, మెడ వంచాలి. మెడ వంగడం అంటే దేవుడి యొక్క తగ్గింపు, దేవుడి దగ్గర తగ్గింపు. దొంగతనం చేసినట్టు కానీ ఏమైనా తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడంట, తలకి ఏం చేస్తాడు, మెడ ఏం చేస్తాడంట, మెడను ఉంచేస్తాడన్నమాట కిందకి. బల్ల మనం చేయకముందు మెడ విరగాలన్నమాట, మెడ విరగాలి. అందుకని బెత్లెహేము దేశంలో అక్కడ దేవుడు సమాధం చూడడానికి వెళ్ళినప్పుడు ఆడ ఒక చర్చి ఉందంట. ఆ చర్చి అది 3 అడుగులే ఉంటుందంట. ఆ యొక్క ద్వారం ఎన్ని అడుగులు? 3 అడుగులు. 3 అంటే మనం ఎంత ఉంటాము? 5 అడుగులు ఉంటాం. ఇప్పుడు మనం ఏమైందంట, ఎంతలో హైట్ ఉన్న వాళ్ళు కూడా, ఎంత మగవాళ్ళు అయినా సరే, ఎవరైనా సరే ఏం చేయాలంట, అందరూ దాంట్లో వంగే పోవాలన్నమాట, వంగే పోవాలి. ఎంతలో హైట్ ఉన్న వాళ్ళని సరే, ఎంత ధనవంతుడైనా సరే ఏమని చేయాలంట, ఆ యొక్క ద్వారంలో ఏదంట అందరూ వంగిపోవాల్సిందే. మెడ దీనపరులకు సాదృశ్యం అన్నమాట. అందువల్ల మన మెడ విరగాలి. ఇంకో మాట చూడండి, ఇర్మియా చూడండి, ఇర్మియా 7:26 చూడండి. ఇర్మియా 7:26. వారు నా మాట వినకయున్నారు, తమ మెడ వంచక. చాలు. ఏదంటే దేవుడి మాట వినకుండా, దేవుడి మాట వినకుండా, లోబడకుండా ఉంటూ వస్తున్నారన్నమాట ప్రజలు. ఈ బల్లో చేయకముందు మనం దేవుడి మాట వినాలి, మెడ వంచాలన్నమాట, మెడ వంచాలి, వంగిపోవాలి. దేవుడికి లోబడవాలన్నమాట, లోబడాలి. మెడవరటం అంటే ఈ చెప్పే మాటలన్నీ ఆత్మీయమైన విషయాలన్నమాట. ఆత్మానుసారంగా నీ హృదయం విరగాలి, ఆత్మానుసారంగా నీ మనసు విరగాలి, ఆత్మానుసారమైనటువంటి నీ పెదాలు విరగాలి, ఆత్మానుసారమైన నీ మెడ వంచాలి, నీ మెడ విరగాలన్నమాట. ఆ విధంగా మెడ వంచి విరిగితేనే కానీ బల్ల నువ్వు విరచలేవు. ఈ విధంగా విరచబడకుండా నువ్వు ప్రభు యొక్క శరీరం నువ్వు విరచబడలేవు, విరచబడకూడదు కూడా. 5వ మాటకు చూడండి, యెషయా గ్రంథంలో చూడండి, యెషయా 8:15. యెషయా 8:15. చాలు. 5వదిగా కాలు విరగాలి. ఆత్మీయ కాలు. ఈ కాలు ఎక్కడెక్కడికి వెళ్తుందో, దేవుడికి అయిష్టమైనటువంటి ప్లేసులకి, దేవుడికి ఇష్టమైనటువంటి ప్లేస్కి ఈ కాలు ఎడగదంట, పరిగిలెడుతుంది. అందుకనే బల్ల చేయకముందు కాళ్ళు విరగాలి, ఆత్మానుసారమైనటువంటి కాలు విరగాలి. దేవుడి యొక్క ఇష్టమైన ప్లేసులకి ఈ కాలు పోవాలే తప్ప, దేవుడి ఆ పరిశుద్ధ స్థలమైన ప్రదేశాలకి కాలు పోవాలి. కానీ ఇంకా వితరాట్లుగా మనం వెళ్ళకూడదు అన్నమాట. అపవిత్రమైన స్థలాలకి మనం పరిగెడతాం. ఏ స్థలానికి ఈ కాలు వెళ్తా ఉంటుంది తెలుసా, దానికి అద్దు పొద్దు ఉంటుంది అన్నమాట. అయితే ఈ మధ్యాహ్న సమయంలో మనం బలలో విరచబడాలంటే ఆత్మానుసారమైనటువంటి కాళ్ళు విరచబడాలన్నమాట, కాళ్ళు విరగాలి. అదేవిధంగా చూడండి, అదేవిధంగా యెషయా గ్రంథంలో చూడండి 35:15. కాదు, సామెతలు 6:18 చూడండి, సామెతలు 6:18. సామెతలు 6:18 కీడు చేయుటకు పరిగెత్తు పాదములకు చాలు.
ఏదంట ఈ పాదములు ఎడగలుగుతుందంట కీడు చేయడానికి కీడు చేసినటువంటి ప్రదేశాలకి కాలు పరిగెత్తు వస్తుంది అన్నమాట. అందువల్ల 5వ మాటగా కాలు విరగాలన్నమాట. కాలు విరచాలి. ఈ కాలు విరచబడిన తర్వాత బల్ల మనం చేయాలన్నమాట. 6వదిగా చూడండి. 6వదిగా యెషయా గ్రంథము 8:15. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 15. అనేకులు వాటికి తగిలి కాలు చేతులు విరిగి చాలు. 6వ మాటగా చేతులు, ఆత్మార్సటువంటి చేతులు విరగాలన్నమాట. ఈ చేతులతో ఎన్నో దేవుడికి ఐశ్వర్య చేతులతో ఎన్నో ఘోరమైన పనులు చేస్తూ వస్తున్నాం. ఈ చేతులతోనే రక్షించబడి నుంచి ఈ యొక్క చేతులతో నిజంగా మనం శ్రేయపడ్డాం. దేశప్రభుకి ఏ విధంగా అయితే మేకలు కుడుచుకున్నాడు అంటే ఇంకా మనం ఎలాంటివంటి పాపపు చేతులు రాకూడదు అన్నమాట మళ్ళీ తిరిగి. కానీ ఈ చేతులు విరగాలంటే ఈ చేతులతో అనేకమైన పనులు చేస్తున్నాము. దేవుడికి ఇష్టమైన పనులు చేతు వస్తున్నాం అన్నమాట. అందువల్ల చేతులు విరగాలి. అదే నీ చేతులు కూడా ఏంటంటే లంచం కూడా మనం ఈ చేతులతో పుచ్చుకుంటాం. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 33:15. యెషయా గ్రంథము 33:15. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు లంచము పుచ్చుకొనకుండా చాలు. ఏంటంట ఈ చేతులు విరగాలంటే నిజంగా ఈ చేతులతో లంచం పుచ్చుకుంటూ ఉంటాం మనం. ఎన్నిసార్లు మనం కూడా మన పని జరగాలంటే దేవుడి బిడ్డలుగా మనము ఆ యొక్క రక్షించబడిన తర్వాత యేసు ప్రభులో రక్తంలో కడిగిన తర్వాత బల్ల చేసిన తర్వాత మనం కూడా అలవాటు చేస్తాం ఏది లంచాలు. కానీ మనం వాస్తవంగా మనం అలవాటు చేయకూడదు అన్నమాట. అలా మనం లంచం ఇవ్వకూడదు అనడానికి ఇల్లేదు అన్నమాట. ఎందుకంటే మనం ప్రార్థనపూర్వకంగానే ప్రభా నేను పలానా పనికి వెళ్తున్నాను ప్రభా, లేకపోతే పలానా సంతకం కోసం వెళ్తున్నాను ప్రభా, ఇది జరిగించనేసి అనే విశ్వాసంతో ఉండాలి. కానీ మనం వెళ్ళేసి వాడికి లంచం ఇస్తే సంతకం పెట్టుకుంటాం, అలాంటివి మనము చేయకూడదు అన్నమాట. ఈ యొక్క పాడైన ప్రదేశంలో ఈ పాడైనటువంటి గ్రామాల్లో లంచం ఎక్కువైపోయింది, లంచదానం ఎక్కువైపోయినాయి. అందువల్ల లంచాలు మనం వీయడానికి మనం అలర్ట్ చేయకూడదు. లంచం మనం కూడా పుచ్చుకోవడానికి వీలేదన్నమాట. అందుకనే అంటాడు మన ఈ యొక్క రొట్టె విరిచేటప్పుడు మన చేతులు విరిచేయాలంట విరవబడాలన్నమాట. విరవబడాలి. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దానిని విరిచి దాన్ని విరచాలంటే ముందు మన హృదయం విరగాలి, మన మనసు విరగాలి, మన పెదాలు విరగాలి, మన చేతులు విరగాలి, మన కాళ్ళు విరగాలి. ఇవన్నీ ఆత్మానుసారంగా విషయాలు మాట్లాడే కానీ నేను వాళ్ళకి నిజంగా కాళ్ళు విరగాలి చేతులు విరగట్లేదు అన్నమాట. ఇవన్నీ విరచబడాలన్నమాట. ఎందుకంటే కాళ్ళు కూడా దేవుడికి ఇష్టమైన ప్లేస్లో పరిగెత్తు ఉంటాయి, చేతులు కూడా దేవుడికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇవన్నీ మన ఆధీనంలో ఉంచుకోవాలన్నమాట, దేవుళ్ళు ఆధీనంలో ఉంచుకోవాలన్నమాట. అందుకనే ఇందాక ఏబు 22:1 అంటాడు ఏంటంట ఆయన సాహసం చేయటం వల్ల ఇవన్నీ పోతాయి అన్నమాట. ఇవన్నీ పోతాయి. అదే మరి చివరిగా చూడండి సామెతలు 25:19 చూడండి. 25:19 సామెతలు 25:19 వచ్చింది. శ్రమకాలములలో విరిగిన పళ్ళు చాలు. ఏంటంట చివరి మాటగా విరిగిన పళ్ళు. ఈ యొక్క పళ్ళు కూడా ఏం చేయాలంట విరచాలి. ఎందువల్లంటే అపవిత్రమైనటువంటి మనం తినకూడదు, దేవుడికి అయిష్టమైనటువంటి మనం తినకూడదు. నిజంగా అన్యుల యొక్క సాహసంలో వాళ్ళ యొక్క పెట్టినటువంటి ఏమి మనం తినకూడదు. అందుకనే
ఈ బలలో చేసే ముందు పళ్ళు కూడా ఏం చేయాలంట? విరగాలి. నిన్న మా ఆఫీస్ వాళ్ళు తిరుపతిలో ఇచ్చారంట. వాళ్ళు తల లడ్లు సగం లడ్లు పెడుతున్నారు. నేను తీసుకోలేదు. ఎందుకంటే పళ్ళు విరగాలి. అలాంటి విగ్రహార్థకమైనటువంటి సంబంధించినవి ఏవి మనము తినకూడదు అన్నమాట. తింటే దాంట్లో మనం పాలు పొందినట్లకే. అందువల్ల చివరి మాటగా మన పళ్ళు కూడా విరగాలి. ఆత్మానుసారమైనటువంటి పళ్ళు విరచబడాలన్నమాట. అదేవిధంగా చూడండి, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 54 చూడండి. అపోస్తుల కార్యము 7:54 చూడండి. 7:54. వారి మాటలు విని వాడి మాటలు విని కోపముతో మండిపడి అతనితో చూచి పండ్లు కొరికిరి. ఏంటంట? చివరిగా పళ్ళుతో ఏం చేస్తాంటే మనం కొంతమంది అయితే పటపట కొరుకుతాం. మనకి ఎవరైతే మనం కోపంతో ఉంటామో వాళ్ళు చూడంగానే మన పని చేస్తామంట, కొరుకుతాం. కానీ అలా పళ్ళు కూడా మనం విరగాలన్నమాట. పళ్ళు కొరకూడదన్నమాట. కొరకూడదు. వాళ్ళని చూసి పళ్ళు విరగకూడదు అన్నమాట. ఈ మాటలు మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ప్రభు యొక్క దాన్ని విరిచి దాన్ని విరచబడాలంటే ముందు మనం ఏం చేయాలంట? 7 విషయాలు చెప్పుకున్నాం. 7 విషయాలు. దాన్ని విరిచి ప్రభు అయిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ రొట్టెని విరచాలంటే ముందు మనం హృదయం విరగాలి, మన మనసు విరగాలి, మన పెదవులు విరగాలి, మన కాళ్ళు విరగాలి, మన చేతులు విరగాలి, తర్వాత మన పళ్ళు విరగాలి. ఇలాంటివన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలే. అవన్నీ విరచబడిన తర్వాత మనము బలలో మనం చేయాలన్నమాట. చివరిగా మత్తయి సువార్త 8:12 చూడండి. 8వ అధ్యాయము 12. అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట. చదువు. ఇంక వెళ్ళము. చాలు. ఇప్పుడు బల్ల చేయకుంది. మనం ఇప్పుడు ఏంటంట స్వస్థత పొంది వచ్చాం కాబట్టి అవన్నీ మనం ఇప్పుడు ఏంటంటాం క్షమాపణ అడగాలన్నమాట. దేవుని ప్రభువా, నిజమే ప్రభా మీ యొక్క శరీరాన్ని విరచబడాలంటే ప్రభా నా హృదయంలో ఉంచి తండ్రి, ప్రభా ఎన్ని 7 తలంపులు ప్రభా విరగాలి తండ్రి అని హృదయపూర్వకంగా మనం కొద్ది నిమిషాల్లో దేవుని క్షమాపణ అడిగి ఆ బలను మనము విరచాలన్నమాట. అది మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు రండి ఏబు 22 అధ్యాయము 21 వచనం. ఆయనతో సహవాసం చేయటం వల్ల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆయన సహవాసం చేస్తూ ఉంటామో మన హృదయంలో చెడు కార్యాలు పోతాయి, మన మనసు మారిపోయిద్ది, మన బుద్ధి మారిపోయిద్ది, మన చెడు తలంపులు మారిపోతాయి, మన యొక్క కాళ్ళు మన చేతులు దేవుడి యొక్క ఆధీనంలో ఉంటుంది అన్నమాట. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తామంటే వీలు లేకుండా ఉంటాయి అన్నమాట. ఎవరు పడితే ఎవరు కోపంతో మనం పళ్ళు కొరుకోమన్నమాట. వాళ్ళని చూడుతుంటే పళ్ళు నూరుతూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ జరగమాట. ఎవరితో స్నేహం చేస్తారంట? ఆయనతో సహవాసం చేస్తే ఇవన్నీ పోతాయి అన్నమాట. ఇవన్నీ పోతాయి. అప్పుడు మనం సరి చేసుకొని ఈ వారం నుంచి, ఈ ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు కూడా ఎవరితో ఉండాలంట స్నేహం? దేవుని యొక్కతోనే స్నేహం చేయాలి, దేవుడి యొక్క బిడ్డలతోనే స్నేహం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే మీ కుటుంబానికి సమాధానం ఉండిద్ది, మీ కుటుంబానికి మేళ్ళు ఉంటాయి,
మీ కుటుంబం ఆనందంగా ఉండిద్ది. మీ కుటుంబంలో లోపల సాతాను అనేది లోపల జొరబడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడనమాట. అందువల్ల ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని బల్ల చేయకముందు మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలన్నమాట. ప్రభువా, దేవా 7 తలంతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, బల్ల మిమ్మల్ని చేయకముందు నా హృదయం విరగాలయ్యా, నా మనసు విరగాలి, నా పెదాలు విరగాలి, నా చేతులు విరగాలి, నా కాళ్ళు విరగాలి ప్రభువా, నా యొక్క పళ్ళు, నా పెదాలు ఎన్ని విరగాలి ప్రభు. అవన్నీ ఏం చేయాలంట? విరచబడాలన్నమాట. విరచబడాలి. ఆ విరచబడిన తర్వాతే బల్ల మనం ఏం చేయాలంట? చేయాలి. మనం పరీక్షించుకొని బల్ల మనం చేద్దాం. కొద్ది నిమిషాలు మీరు ప్రభులో ప్రార్థనలో ఉండే దేవుని యొక్క క్షమాపణలు అడగండి. బల్ల చేయకముందు దాన్ని విడిచి ప్రభు యొక్క శరీరంలో మనం పెంచబడాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి 7 తలంపులు 7 మాటలు జ్ఞాపకం చేస్తాను. ప్రభా, నిజమే ప్రభా, మీ యొక్క శరీరాన్ని జ్ఞాపకంగా నేను పెంచబడాలంటే అది నా హృదయాన్ని పెట్టాలి ప్రభా, నా మనసు పెట్టాలి ప్రభా, నా పెదాలు పెట్టాలి. ఎక్కడైతే నువ్వు దేవుడికి అయిష్టం నడుతూ వచ్చావు, ఎక్కడైతే ఈ చేతులు అబద్ధం చేస్తూ ఉంటూ వచ్చావు, దీన్ని వెచ్చబడిన తర్వాత ఈ బలలో చేయకముందు దేవుడి శరీరం తీసుకోకముందు ముందు కొద్ది నిమిషాలు మీరు ప్రార్థనలో దేవుడిని క్షమాపణ అడగండి. అడిగిన తర్వాత బలలో మీరు చేయాలి. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. కొద్ది నిమిషాలు మీ మనసులో దేవుడిని బలలో వెళ్చకముందు దేవుడిని మీరు ప్రాధేయపడండి. ప్రభా, నిజమే ప్రభా, వారంతా తన ప్రభు నా చెడిపోయినటువంటి హృదయం, చెడిపోయిన మనసుతో ఉంటూ వచ్చారు ప్రభా. చెడు మాటలు ప్రభా, ఇంకా నా పిల్లల కింద ప్రభా పాముకి విధంగా విషయం ఉంది, అంత విషయంతో ఉంటూ వచ్చాడు ప్రభా. తండ్రి నిజమే దేవా, నా కాళ్ళు ప్రభా మీ యొక్క ఇష్టమైన ప్లేస్లో కూడా ప్రభా తిరుగుతూ వచ్చింది దేవా, అపవిత్రమైన స్థలాలకు వెళ్తూ వచ్చింది దేవా. కాళ్ళు కూడా తెచ్చుకోవాలి దేవా, చేతులు కూడా ప్రభా అపవిత్రమైన చేతులతో ప్రభా నేను ఎన్నో పనులు చేసుకొని వచ్చాను తండ్రి, నన్ను క్షమించేదా. అదేవిధంగా తండ్రి ప్రభా నా యొక్క పళ్ళు తండ్రి దేవా యొక్క ఎవరైతే ఐక్యంగా ఉంటూ వచ్చానో వాళ్ళు ప్రభా చూస్తే ప్రభా నా పళ్ళు పటపటా పొగుతాను తండ్రి దేవా, పళ్ళు కూడా పెరగాలి తండ్రి. ఈ విధంగా తండ్రి ప్రభా నా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం ప్రభా సరిదిద్దుకొని నీతో స్నేహం చేస్తే దేవా, నీ సాహసం చేస్తే తండ్రి ఎన్ని పోతాయి తండ్రి దేవా. చెడు హృదయం పోయింది, చెడు మనసు పోయింది, చెడు మాటలు పోతాయి దేవా, చెడు తిరుగుడు పోతాయి ప్రభా. నిజమే తండ్రి, నేను ప్రభా నీ యొక్క సహవాసంతో ఉంటాను తండ్రి, నీ యొక్క విశ్వాసంతో ఉంటాను తండ్రి అని కొద్ది నిమిషాలు దేవుడిని మీరు ప్రార్థించండి. దేవుడిని మీరు ప్రార్థించండి. మీ మనసులో దేవుణ్ణి ప్రార్థించండి. 10 నిమిషాలు బలలో అయోగ్యంగా మనం చేస్తే బల్ల మనం దేవుని యొక్క శరీరాన్ని మనం విధిస్తే ఆత్మసారంగా దెబ్బతింటాం, ఆత్మసారంగా మనం మరణిస్తాం. ప్రేమ నమ్మకమైన పర్వతలు మా తండ్రి ప్రభా, నీ పాదాలు కొందరు ప్రభా దేవా చేసిన ప్రభా ఈ మధ్య కాల సమయంలో ప్రభా ఆరాధన ప్రభావ మీరు ఎంతగానో సహాయపడుతుంది ప్రభా. ఆపదలో పడకుండా, పాపంలో పడకుండా, శత్రువులో పడకుండా తండ్రి, అగ్నిలో పడకుండా, నరకంలో పడకుండా తండ్రి మమ్మల్ని తప్పిస్తూ వచ్చే దేవుడిగా మీరు ఉన్నారని తెలియపరిచారు. అదేవిధంగా తండ్రి
ప్రభా దానిని విరిచి దేవాని యొక్క ప్రభు మీ యొక్క శరీరాన్ని ప్రభు ఈ యొక్క రెండు ప్రభు ఆధారం చేసుకొని దాన్ని విరిచేటప్పుడు తండ్రి దేవా 7 తరంలో రెండేటి మా యొక్క హృదయాలను గెలవాలి తండ్రి ఈ యొక్క మాటలు ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుంటారు జ్ఞాపకం ప్రభా వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుంటారు అయ్యా ఇంకా మీ పాల్పొందడం ప్రభావ ఇది మంచిది కాదు దేవా మా యొక్క జీవితాన్ని సర్దిద్దుకొని దేవ మా హృదయాన్ని సర్దిద్దుకొని దేవ మా మనసును సర్దిద్దుకొని దేవా ఇందాక మాట్లాడే హృదయాల్లో వచ్చినటువంటి కొన్ని మాటలు దాతమైన మాటలు చెడిపోయినటువంటి మాటలు తండ్రి ఎన్ని తీసి దేవ మంచి ప్రవర్తన కలిగితే ప్రభు ఈ పనిలో చేసే భాగ్యం మాకు దయచేసి ప్రారంభించున్నాం తండ్రి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘాన్ని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు పఠించుకోండి ప్రభావ మరి యొక్క రెట్టిన ప్రభావాన్ని యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి దీన్ని పెంచడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున తండ్రి ఆమేన్. మీ దగ్గర ప్రభు యొక్క రొట్టె వస్తుంది మీ యొక్క కుడి హస్తాలు పైకి జరిగితే మీ అందరికి దేవుని యొక్క శరీరం వస్తుంది చిన్న రొట్టె మాత్రం తీసుకుంది మనకుమైన పద్ధతులు మాట్లాడి ప్రభావి పాదాలతో చూసుకుంటున్నాం అదేవిధంగా తండ్రి ప్రభావి యొక్క రక్తాన్ని ప్రభావ సాదృశ్యంగా ప్రభావం ఆధారం చేస్తుంది ప్రభావ ఈ యొక్క రక్తాన్ని ప్రభావం జ్ఞాపకం చేస్తుంది తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం మాకు సహాయం చేయండి వేసిన వచ్చినాం తండ్రి ఆమె అదేవిధంగానే గంటకి మరి ప్రభు రక్తం ఏది వస్తుంది ఆ రసాన్ని మీరు చర్చకు మాత్రం మీరు తీసుకొని మీ యొక్క పురాతం నుంచి పైకి తీసుకోండి
మీరు డబ్బులు వేస్తూ చూసినట్టుగైతే మీ అందరికి దేవుడి యొక్క రక్తం వస్తుంది. చిన్న మాత్రం మీరు తీసుకోండి. ప్రార్థన ఉండండి. ప్రేమ నమ్మకమైన పరలోకమైన మా తండ్రి, ప్రభా నీ పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. ఏం రాజా రాజులకు రాజువి, ప్రభులకు ప్రతి గొప్ప దేవుడి ప్రభా దేవా, మీరు మాతో ఉన్నది నీ వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రభుత్వం నుంచి ప్రభా ఇది వరకు మమ్మల్ని కాల్చి కాపాడుతూ తండ్రి నీ మాదిరిగా ప్రభు మేము జీవించే భాగ్యం చేస్తున్నాను ప్రభా. చిరుకు పాలకుడు ప్రభా ఈ మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న మందుగా తండ్రి ప్రభా, తండ్రి ప్రభా ఇక్కడ ఈ యొక్క ఊళ్ళో తండ్రి ప్రభా మీరు ఈ యొక్క ఇంటి నుంచి ఎందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి దేవా మరి యొక్క ఉదయకాల సమయం నుంచి దేవా మరి పాటలు చెందు ఆరాధనమానము బలవర్తమానం కూడా మీరు తోడి మీకు ఎంతో సహాయపడుతుంది ప్రభా. కొన్ని మాటలు కూడా మీరు మాకు నడిపిస్తూ వచ్చేయండి ప్రభా. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంఘంలో తండ్రి ఎంతో తండ్రి ప్రభా మరి ఈ బిడ్డలు దేవా మరి వృద్ధాపురంతో వచ్చేద్దాం మరి దేవా. కొంతమంది తండ్రి ప్రభా మరి రాలేనట్టు ఉంచేవారు తండ్రి దేవా. మీరు సంఘాన్ని మీరు జ్ఞాపకం తండ్రి ప్రభా. మీరు రోషం కలిగినటువంటి దేవుడికి తండ్రి దేవా. అలాంటి రోషం మాలో తండ్రి పుట్టించి దేవా ఈ సంఘాన్ని ప్రభా అభివృద్ధిలోనే కాడికి మీరు సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను దేవా. ఆశ కాకుండా తండ్రి ఏదో అలవాటు ప్రకారం కాకుండా కానీ తండ్రి మనస్ఫూర్తిగా తండ్రి నీ సంఘంలో ఉండి నీ బిడ్డలు నిలబెట్టండి దేవా. సంఘము అక్కర్లు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను దేవా. సంఘంలో ఎంతో అక్కర్త ఉంది దేవా. దేవా మొట్టమొదటిగా తండ్రి సంఘము కట్టబడాలి తండ్రి దేవా. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మీరు ఇచ్చినటువంటి తండ్రి ప్రత్యేక స్థలాన్ని పెట్టించుకుంటున్నారు దేవా. స్థలానికి తండ్రి కొంత ఇంకా దేవా ఇవ్వాల్సిన కొంత రొక్క ముందు తండ్రి దేవా అది కూర్చోడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఇంకా తండ్రి ఈ చెట్టు మీద తండ్రి ప్రభా కొంత దేవ మందిరాన్ని తండ్రి కొంచెం రేపు చేసుకోవాలని ఆలోచన ఉంది దేవ. ప్రస్తుతానికి మీరు సహాయం చేయడం ప్రారంభిస్తున్నారు తండ్రి. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంతో మీరు మాట్లాడండి. సంఘంలో నీ బిడ్డతో మాట్లాడండి ప్రభా. ఈ సంఘంలో ప్రభా ఈ యొక్క విశ్వాసం మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నారు దేవా. ఎంత కాలం తండ్రి ప్రభా దేవా ఈ యొక్క చిన్న మందిరంలో కాకుండా తండ్రి దేవా మిగిలినటువంటి మీ యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నారు దేవా. ఆ యొక్క మిగిలిపోయినటువంటి శరీరాన్ని ప్రభా ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలి తండ్రి ప్రభా దేవా. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వించండి
ప్రభా నీ రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. దేవా మిగిలిపోయిన రక్తాన్ని ప్రభా ఇంకెంతమంది తండ్రి రావాలి తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభా సంఘంలో తండ్రి ప్రభా ఉన్నటువంటి బలహీనలు బట్టి ఇస్తుంటారు తండ్రి. వృద్ధాప్యుడు బిడ్డలు తండ్రి ఈ విధంగా దేవ మోకాళ్ళ నొప్పులతో తండ్రి ప్రభా ఇంకా అనేకమైన భారం కలిగి ఉన్నట్లు మీరే జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి. వాళ్ళ ప్రజలు కలిపి చేయండి తండ్రి. వాళ్ళ యొక్క హృదయంపై కార్యం జరిగించినట్టు ఆలోచిస్తారు దేవ. ఏ కుటుంబంలో తండ్రి ప్రభా సమాధానం లేదు, ఏ కుటుంబంలో తండ్రి ప్రభా శాంతి లేదు, మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచిస్తారు. నిజమే ప్రభా, నిజంగా మీరు ఎరిగిన తర్వాత తండ్రి మీరు అన్నారు నన్ను నమ్ముకునే బిడ్డలకి ఎన్నో శ్రమలు ఎన్నో అవమానాలు వస్తాయని చెప్పి తండ్రి. నిజంగా ఎవరి కుటుంబంలో తండ్రి సమాధానం లేకుండా ఉందో, ఎవరి కుటుంబంలో ప్రభావ నిందలు ఉండేవో తండ్రి మీరు జ్ఞాపకం చేస్తారు. అలాంటి కుటుంబంలో వచ్చి నేను ఉన్నానని ప్రభావ మీరు సమీస్తూ వచ్చారు ప్రభా. నేను నిలిచిపడకుండా తండ్రి, దేవ జారపడకుండా తండ్రి, దేవ మిమ్మల్ని ఇంటికి పట్టుకోవడానికి మీకు సహాయం చేయండి అని ప్రార్థిస్తున్నాను తండ్రి. షుగర్ వల్ల, బీపీ వల్ల, దేవ బాబా నొప్పి వల్ల, నడుము నొప్పి వల్ల, తలనొప్పి వల్ల తండ్రి ప్రభావ ఇంకా అనేకమైన నీ బలహీనతల వల్ల ప్రభు ఉన్నారు ప్రభు. నీ బిడ్డల్ని నీ అమూల్యమైన సిద్ధం వల్ల స్వస్థపరచడం ప్రార్థిస్తాను తండ్రి. ప్రభావ సంఘాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ. సంఘ ప్రార్థనలో ప్రభావ సంఘంతో కలిసి దేవ సంఘం అక్రమ కోసం ప్రభావ ప్రార్థించడానికి నీ బిడ్డలకు ప్రభావ సహాయం చేయడం ప్రార్థిస్తాను. సంఘంలో ఏ కొరత ఉందో సంఘస్థులకి తెలుసు, సంఘంలో ప్రభావ ఏ కొరత ఉన్నాయో దేవ నీ విశ్వాసానికి తెలుసు దేవ. ఇది జ్ఞాపకం చేసుకుంటారు ప్రభా. నీ చెత్తమైతే తండ్రి ప్రభా మరి 2023వ సంవత్సరంలో ప్రభా ప్రారంభించడానికి లేకపోతే ప్రారంభించడానికి వెళ్ళడానికి మీరు సహాయం చేయడం ప్రారంభిస్తాను తండ్రి. నా యొక్క కోరిక తండ్రి ప్రభా కొత్త సంవత్సరంలోనే ప్రభా ఆ యొక్క కొత్త మందుల్లోనే వెళ్ళాలనే ఆశ. కానీ ప్రభా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడివి మా పట్ల మీ స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ప్రభా చిన్న రేఖడానికి మీరు సహాయం చేయడం ప్రారంభిస్తాను. నీ బిడ్డలు బలపరచండి తండ్రి ప్రభా. ఇంకెవరైతే తండ్రి ప్రభా ఈ సంఘంలో ప్రభా ఏ అక్కర్లో దేవులు తెలుసుకుని దేవాలకు జ్ఞాపించడానికి మీరు సహాయం చేయడం ప్రారంభిస్తున్నాను తండ్రి. ఏ విధంగా తండ్రి బాధ్యత కలిగినటువంటి తండ్రి ప్రభా దేవాశీల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, నమ్మకాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఇక్కడ వాళ్ళ పేర్లు నాకు తెలియదు కానీ దేవా పేరు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాను ప్రభా. ఈ ఇంటి దేవా ఇల్లు ఇచ్చినటువంటి అమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తారు తండ్రి. ఇంకా వాళ్ళ పేర్లు నాకు తెలియదు కానీ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటారు అందరినీ ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి దేవా ఇంటి పక్కన ప్రభావ ఇల్లు ఖాళీగా ఉంటుంది, నిశ్చితం ఏంటంటారు తండ్రి దేవ. మీ ఇల్లు ఉండడం వల్ల తండ్రి ప్రభావ ఇది దేవ మీ మందిరంగా వాడబడుతున్నామని ప్రభావ ఎవరు ఇంకా రావట్లేదు దేవ. నుంచి పడుకోవడానికి సహాయం చేస్తారు నిశ్చితం అయితే ప్రభావ ఇంట్లో కూడా రావడానికి సహాయం చేస్తారు. ఇంకా ఎవరైతే తండ్రి ప్రభావ అక్కడ ఉండడానికి సహాయం చేయండి దేవ. అసలు కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకుంటారు గర్భ ఫలాన్ని మీరు దయచేస్తారు తండ్రి. ఈ విధంగా తండ్రి దేవ మహాపాఠం లేకుండా జీవించడానికి మీరు సహాయం చేయండి తండ్రి ప్రభావ. 21 ప్రభావ మీరు మీతోనే స్నేహం, మీ సాహసంలోనే ఉండాలి, ఆ విధంగా కలిగి ఉండడానికి మీరు సహాయం దేవ. నిజమే తండ్రి కొన్నిసార్లు తండ్రి ప్రభావ మేము దేవ మీ సాహసాన్ని తట్టి దేవ కొత్త స్నేహాలతో ఉంటున్నాం, కొత్తలతో ఉంటున్నాం, అనిలతో ఉంటున్నాం, అనిలతో తిరుగుతున్నాం తండ్రి ప్రభావ. వాళ్ళతో అయిపోతున్నాం తండ్రి. తండ్రి నీ పరిశుద్ధమైన పిల్లలతో, నీ విశ్వాసంతో, నీ సంఘ సాహసంతో కలిగి ఉండడానికి దేవ మీరు వాక్యం ద్వారా మాకు చూపిస్తూ వచ్చారు. యోగు గంధకర్త అంటాడు ఆయనతో సాహసం చేయడం వల్ల కుటుంబానికి మేలు, కుటుంబానికి సమాధానము, కుటుంబంలో సాధారణ్యంగా తన లోపల దొరవడమని మీరు ఆలోచించారు దేవ. నిజమే తండ్రి. యోగు అనుభూతులుగా చెప్తూనే వచ్చాడు నేను దేవుడితోనే ఉంటే వచ్చాడు. దేవుడి యొక్క ఎన్ని కష్టాలు సాధన పెట్టినా ఎన్ని కష్టాలు అయినప్పుడు కూడా దేవుడు నేను వినలేదు, దేవుడు సహజతనం ఉంటూ వచ్చారని కూడా మీరు మాట్లాడుతున్నారు. నిజమే తండ్రి. మీతో స్నేహం చేయడం వల్ల మా కుటుంబానికి సమాధానం ఉంది, మీతో స్నేహం చేయడం వల్ల మా కుటుంబానికి మేలు కలిగింది, మీతో స్నేహం చేయడం వల్ల తండ్రి మా హృదయాలు, మా చెడిపోయిన హృదయాలు, మా చెడిపోయిన మనసు, మా చెడిపోయిన పిల్లలు, మా చెడిపోయినటువంటి పాడు ఎన్ని ప్రభావ ప్రశబ్దంగా మాట్లాడతారు. అందువల్ల ప్రభావ తండ్రి ప్రతి వారం వారం నీతోనే స్నేహం, నీతోనే సహాయం, నిబిడంతో స్నేహం చేయడానికి మా కుటుంబానికి మీరు సహాయం చేస్తారు
ఈ విధంగా తండ్రి రక్షించిన నాటి నుంచి మా కుటుంబాన్ని దేవా రక్షించిన నాటి నుంచి మా కుటుంబాన్ని దేవా మీరు రక్షిస్తూ వస్తున్నారు. దేవా రక్షించిన నాటి నుంచి ఇప్పుడు మా కుటుంబాన్ని ఆదిస్తూ వస్తున్నారు. దేవా రక్షించిన నాటి నుంచి ఇప్పుడు నా కుటుంబాన్ని మీరు పోషిస్తూ వస్తున్నారు. ఈ విధంగా తండ్రి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేస్తారు. దేవ సంఘంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సహాయం చేస్తారు. ఈ విధంగా తండ్రి మా కుటుంబాన్ని చేసిన మేలు పెట్టి పంపిస్తారు. చిన్న ప్రాంతం మీరు ఆలోచించినారు. యేసు నామమున తండ్రి ఆమేన్. 397 జీవితం ఎవరికి నీ జీవితం ఎవరికి అనే పాట పాడుకునే టైంలో దేవుడికి మనం కానుకలు అర్పిద్దాం. పాట. జీవితం ఎవరికి నీ జీవితం ఎవరికి ఈ లోకము జీవితమంత జీవితం ఎవరికి నీ జీవితం శరీరపై ఆశలుండు ఈ ధరణియందు సుఖభోగులుగా జీవింతురు ఈ ధరణియందు వారి ఊహలు దినమెల్ల చెడి ఉన్నవి వారి ఊహలు దినమెల్ల చెడి ఉన్నవి నీ జీవితం ఎవరికి నీ జీవితం ఎవరికి ఈ లోకములో జీవించమంత జీవితం ఎవరికి నీ జీవితం ధనపేక్షకులందరూ గలరు ఈ ధరణియందు ధనముపై మనసుని చెదరు ఈ ధరణియందు వారి కలవరమంతా ధనమే వారు బ్రతుకుడు అంత బ్రతుకినదే జీవితం ఎవరికి నీ జీవితం ఎవరికి ఈ లోకములో జీవితం మత జీవితం ఎవరికి నీ జీవితం ఎవరికి కూర్చో. బుధవారము 7:30 స్త్రీల కూడిక ఉందంట. శుక్రవారము సాయంత్రం 7 గంటలకు ప్రార్థన కూడిక. గురువారము శనివారం కూడా ప్రార్థన కూడిక. అది ప్రార్థన. ప్రేమ నమ్మకమైన పరలోకమైన మా తండ్రి ప్రభా నీ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. యేసు రాజా క్రిమణయ్య ఉదయ కాలం నుంచి తన ప్రభావ ఇప్పటి వరకు తన ప్రభావ మాకు ఎంతగానో దేవా సహాయపడుతుంటే నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి ప్రభా ఈ యొక్క సంఘంలో తండ్రి ప్రభా మరి యొక్క మందిరంలో ప్రస్తుతానికి తండ్రి ప్రభా మరి కరెంటు బిల్లు దేవ తండ్రి దేవా కరెంటు బిల్లు తండ్రి ప్రభా గుర్తించడానికి మీరు సహాయం చేయండి దేవా. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. ఎందువలంటే తండ్రి ప్రభా మరి అమ్మ ప్రభా ఇల్లు ఇచ్చింది బాగానే ఉంది కానీ ప్రభా మీ సంఘంగా ఇది వాడబడుతుంది కాబట్టి తండ్రి కొంత దేవా కరెంటు బిల్లు బకాయి ఉంది దేవా. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా. మీరు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి ప్రభా నాగమల్లేశ్వరి కానీ మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా మరి దేవా మరి కాలు ఇరిగిన తర్వాత ప్రభా అమలు ముట్టండి స్వస్థపరచుకొని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా సంఘాన్ని మీరు జీవించి ఆశించుకోండి. యేసు పరిశుద్ధ నామమున తండ్రి ఆమేన్. మన దేవుడైన ప్రేమ ఆ యొక్క సాహసం అందరికీ కలిగి తోడి నడిపించిన గాక ఆమేన్. అలాగే